అశేష ప్రజానీకం మధ్య పందిలపల్లి గ్రామం నుంచి నియోజకవర్గమైనటువంటి మొట్టమొదటి గ్రామం. అలాంటి పందిలపల్లి నుంచి సుమారుగా 13 కిలోమీటర్లు దారి పొడవున పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఇటువంటి వాళ్ళ ఆశీస్సులు, పెద్ద ఎత్తున మద్దతు. నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి 24 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఈరోజు 2:30 గంటల్లో చేరాలని 10:30కి బయలుదేరితే సుమారుగా 4 గంటలు పట్టింది. 3 గంటలలోపు నామినేషన్ పత్రాలు ఆర్ఓకి సమర్పించాలి కాబట్టి ఇక్కడికి మేము చేరటమే 2:50 గడియార స్తంభం దగ్గరికి చేరడం జరిగింది. అందువల్ల ఈ పబ్లిక్ మీటింగు అనివార్యంగా క్యాన్సిల్ అయింది. ఇంకో రోజున ఈ పబ్లిక్ మీటింగు షర్మిల గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారు. ఈరోజు జేడీ శీలం గారు, నేను, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే చీరాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను కేవలం 4వ తారీఖు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తే 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఉగాది పర్వదినాన్ని అనౌన్స్ చేస్తే ఈరోజు 23వ తారీఖు, అంటే కేవలం 14 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనం సుమారుగా 50,000 మంది మా స్వగృహం పందిలపల్లి దగ్గర నుంచి గడియార స్తంభం దాకా దారి పొడవున స్వాగతం పలుకుతూ, మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల నుంచి అక్కడ ఏ కమ్యూనిటీ ఆ వీధి ఎంట్రన్స్లో ఉంటే ఆ వీధులు కదిలొచ్చి మద్దతు తెలపటం ఆశ్చర్యం వేసింది. ఇది నాకు కొండంత శక్తినిచ్చింది. ఎందుకంటే నేను పోటీ చేస్తుంది ఈరోజు 2 ప్రముఖమైనటువంటి పార్టీలకి వ్యతిరేకంగా. ఒకటి పాలకపక్షమైనటువంటి వైసీపీ, రెండోది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ. కానీ ఇక్కడ ఈ 2 పక్షాలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో గత 5 సంవత్సరాల నుంచి ఈరోజు నామినేషన్ చూస్తేనే అర్థమవుతుంది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఊర్లు తరలి వచ్చి వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చీరాల నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. పూర్తి స్థాయిలో పేదలతో నిండిపోయింది. పట్టణంలో అన్ని రకాల చేతి వృత్తులు, ఆటో డ్రైవర్లు, బిల్డింగ్ వర్కర్సు, చిన్న కూలీలు, ముఠా కూలీలు, ఇలా ఇన్ని రకాలైనటువంటి శ్రమజీవులతో నిండిపోయినటువంటి నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోచేశారంటే, కరణం బలరాం ఎవరైతే తెలుగుదేశంలో గెలిచి అధికారం ఉంది కదా అని వైసీపీలోకి వచ్చి చీరాల చరిత్రలో, చీరాల నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి కొత్త నీచమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరదీస్తే, ఈ కొండయ్య అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్రత్యర్థి పార్టీగా ఉండి, రాజకీయ ప్రత్యర్థి పార్టీగా ఉండి 2 సంవత్సరాల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అంటే ఆయన చేసిన అవినీతిని నువ్వు సమర్థించినట్ట, లేకపోతే కరణం బలరాంకి కొండయ్య గారు భయపడినట్ట?